మరణాత యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ నేడు శిలువ శ్రమల ధ్యానములలో 36వ రోజులోనికి వచ్చి ఉన్నాము గనుక ప్రతిరోజు యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదములు పొందుదాము. ఈ దినము 3-4 మాటలను ధ్యానించుకుందాము. 2026 మార్చి 31వ తేదీ పరిశుద్ధ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 25-27 వచనములు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆమెన్. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమెన్. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 వచనము. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువపై పలికిన 7 మాటలు జీవపు ఊటలు, రక్షించే కవచాలు, ఆదరించే పలుకులై ఉన్నవి. యేసుక్రీస్తు మొదటి మాటలో తన తండ్రికి విజ్ఞాపన చేసెను. 2వ మాటలో చివరిలో కూడా తండ్రి అప్పగించిన రక్షణ పనిలోనే ఉన్నానని శిలువ మీద అవిశ్వాసి అయిన దొంగను రక్షించెను. ఆయన జీవపు మాటలైన వాస్తవ పలుకుల్లో 3వది అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో అనిన మాట. ఈ మాటలో కుమారుని బాధ్యత కనబడుచున్నది. భూలోకంలో తల్లి బిడ్డలకు విడదీయరాని అవినాభావ బంధం ఉంటుంది. బాల్యంలో తల్లిపై కుమారుడు ఆధారపడితే, నడి వయసులో ఉన్న కుమారునిపై వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఆధారపడతారు. మంచి కుమారుడు మనుషులలోనూ దేవుని సముఖమునందు నిజమైన కుమారుడిగా ఉండగలుగుతారు. యేసుక్రీస్తు శిలువపై పలికిన 3వ మాటలో ముఖ్యంగా బాధ్యత కనబడుచున్నది. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన తాను తనకు జన్మనిచ్చిన మరియమ్మ తల్లికి కన్న కుమారుడిగా తాను లేనప్పుడు వేరే వారికి తన బాధ్యతలు అప్పగించాలనేది లేనని చింతవద్దు. నీ చెంత దేవుడు యోహానును పెట్టుచున్నాడని శిలువపై 3వ మాటగా యేసయ్య తల్లికి ఓదార్పు ఇచ్చే మాట చెప్పెను. యోహానుకు ఇదిగో నీ తల్లి అని తన యొక్క బాధ్యతను అప్పగించెను. ఇక నుంచి భూలోకంలో మీ ఇద్దరిది తల్లి కుమారుల బంధము. కావున యేసయ్యను నిజరక్షకుడిగా నమ్ముకున్న మనము ఆయన తన తల్లి పట్ల నెరవేర్చిన బాధ్యతలను మనం మన తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి, పరిశోధించుకోవాలి. 4వ మాట వివరము. ఈ 4వ మాటలో దేవుని కుమారుడు దేవుడైనను మానవ మాతృనిగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని పలికి ఉన్నారు. రాత్రంతా నలిగిపోయిన శరీరము, చీల్చివేయబడి రక్తము దారలుగా కారిన ఆ శరీరమునకు సత్తువ ఉంటుందా? ఉంటుందో లేదో ఒక్కసారి ఊహించండి. ఏ దోషములు చేసినని మన రక్షకునికి ఇంత భయంకరమైన శిక్ష? మంచి మార్గములు, సువార్త మార్గములు, దేవుని మార్గములు బోధించి నశించిపోతున్న వారిని వెతికి రక్షించారు. అది సిలువ వేసేటంతటి నేరమైనది. ఈ 4వ మాట దేవుని ప్రశ్నిస్తున్నట్లు ఉండినను తండ్రికి తన స్వరము వినిపించాలని ఆయన మానవ మాతృనిగా దేవునిని వేడుకొనెను. ఈ మాట శిలువపై పలికిన గెత్సెమనే తోటలో కూడా ప్రార్థనలో తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించమనే దానికి కొనసాగింపుగా కనబడుతోంది. ఈ మాటలో మనకు ప్రార్థన నేర్పినట్లు ఉన్నది. మన ప్రార్థనలు ఒక్కోసారి ఆలస్యమవుతున్నప్పుడు నా దేవుడు నన్ను వదిలివేశాడని, నాపై దృష్టి ఉంచలేదని మనము కూడా దేవునిపై భారంగా మాట్లాడతాం కదా. అట్టి రీతిగా మనం యేసయ్య సహవాసంలో నడవగలిగితే మనపై దీవెనల వర్షం కుమ్మరించి తరతరములకు ఆశీర్వాదములను కొనసాగించువారుగా ఉన్నారు. ప్రార్థన. శిలువనాథుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీవు పలికిన 7 మాటలలో 3-4 మాటలను నేటి దిన శిలువ వాక్య వాగ్దానముగా ఈ పరిశుద్ధ మంగళవారం నమాకు వినిపింపచేసిన జీవనాథ ప్రేమ స్వరూపి నీకు వందనములు చెల్లిస్తున్నాము. నీ వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చిన ప్రభువా, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నావంటే తల్లిదండ్రులను వదిలేసేవాడుగా కాక తల్లిదండ్రుల కోసం కూడా ఆజ్ఞ ఇచ్చిన విధానమునకు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. తండ్రి అయిన దేవుని ఒక కుమారునిగా నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? ఇట్టి శోధనలో ఆపదలో నా తండ్రివైన నీవు నా వెంట ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉండును అని ఆయన పలికిన మాటగా ఉన్నది. అయితే ఆయన దైవకుమారుడు కాబట్టి ఇట్టి శోధనలో మానవ మాతృడిగా నేను జయించడానికి నీవు నాకు ఇచ్చిన ఈ శ్రమకే దేవా తండ్రి నన్ను విడనాడినందుకు, విజయం ఇచ్చుచున్నందుకు నీ బిడ్డగా నన్ను మృత్యుంజయునిగా చేయుము. మీ రాజ్యమునకు వారసులుగా నిన్ను నమ్ముకున్న పిల్లలను ఆదరించుము.
ఈ 40 రోజులు శిలువ ధ్యానంలో చివరి వారంలో ఉన్నాము కనుక ఏ బిడ్డకు ఇట్టి గొప్ప తరుణం కోల్పోకుండా నీ సన్నిధికి రాగల కృపలతో నింపుము. శిలువలో మా అందరి శ్రమలను కొట్టివేసి శుద్ధీకరించుము. నీ దీవెనల వర్షం కుమ్మరించి ఎందరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారందరినీ స్వస్థపరచుము. ఏమేమి అంశములపై ఉపవాసం ఉంటున్నామో ఉపవాస దీక్షను నీవు అంగీకరించి లక్ష్యపెట్టి మా అంశ ప్రార్థనలకు నెరవేర్పు దయచేయము. పరిశుద్ధాత్మ వరములతో నింపుము. ఈ రీతిగా సంపూర్ణ విజయం పొందువారుగా నిలుపుము. శిల్వనాథుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శిల్వనాథుడైన యేసుక్రీస్తు పలికిన 7 మాటలను ధ్యానించట ద్వారా మనకు తన కృపా వర్షములను కుమ్మరించి శుద్ధీకరించి పరిశుద్ధాత్మ అభిషేకమును నిండుగా అనుగ్రహించునుగాక, ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.